చాలా సెల్ఫిష్ అయిపోయారు. అంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ అతని చదువును వదిలేసి అతడు విద్యార్థి ఉద్యమాల కోసము 10 సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ బాధ్యతలు తీసుకొని వివిధ బాధ్యతల్లో అసలు ఎవరు ఉన్నా లేకున్నా అతని యొక్క సిద్ధాంతం ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా నచ్చింది. అన్న చాలాసార్లు ఏమంటాడంటే స్టడీ అండ్ స్ట్రగుల్. ఫస్ట్ నేను ఎస్ఎఫ్ఐ వచ్చినప్పుడు ఫస్ట్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్, చదువుతో పాటు ఉద్యమాలు చేయాలని అంటాడు. ఎవరిని కూడా ఇట్లా వేరే వాళ్ళను విద్యార్థి నాయకులు చూస్తే అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏం చేస్తారు వాళ్ళు, చెప్పేదోటి చేసేదోటి. కానీ అట్లా కాదు, మూర్తన్న ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు. సో ఇలాగే మూర్తన్న ఎమ్మెల్యే కావాలని మరియు జీవితంలో చాలా ఉన్నత శిఖరాలు రావాలని కోరుకుంటున్నాను. అన్న మహేందర్ అన్న మాట్లాడుతూ కోరుకుంటున్నాను. ఇక బర్త్డే శుభాకాంక్షలు. మూర్తి బర్త్డే ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక గొప్ప మహానీయుడు చెప్తాడు, బ్రతుకునేది చావునేది జీవితం అంతా ప్రజలదే అని చెప్పేసి ఒక గొప్ప మహానీయుడు చెప్తాడు. అంటే పుట్టడం అనేటువంటిది చావడం అనేటువంటిది మన దగ్గరే ఉంది, కానీ నీ జీవితం అంతా ప్రజలదే అని చెప్పేసి చెప్తాడు. సేమ్ మహానీయుల యొక్క ఆశయాలని, మహానీయుల యొక్క కళలని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చినటువంటి మూర్తి చదువుతూ ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద, ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని చైతన్యం చేయడం కోసం తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప క్యాండిల్ని మనం తీసుకుంటే క్యాండిల్ వెలుగునిస్తూ తను మొత్తం కూడా కరిగిపోతూ ఉంటుంది. అలాగనే మూర్తి యొక్క జీవితం కూడా తన యొక్క గొప్ప చదువులని ఆయన ఒక కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీలో నుంచి యూనివర్సిటీకి వచ్చేంత వరకు కూడా ఒక అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి ఒక గొప్ప విద్యార్థిగా రూపాంతరం చెందినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఈ ఉన్నటువంటి కండిషన్లో కెరియర్ కోసమే పాకులాడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని, కెరియరే మన ప్రపంచం అనుకొని ఉరుకుతున్నటువంటి యువతరాన్ని, విద్యార్థి లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటన్నిటికీ భిన్నంగా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆయన మీద ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు, కళలు కన్నా కూడా ఆ కళలని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గొప్ప ఆశయాలు ఏదైతే మహనీయుల యొక్క కళలని నెరవేర్చడం కోసం తన తల్లిదండ్రుల కంటే సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలని, అట్లాగే భగత్ సింగ్ యొక్క ఆశయాలని, కార్ల్ మార్క్స్ యొక్క ఆశయాలని నేను తనను ముందుకు తీసుకుపోవడం కోసం తన కర్తవ్యంగా భావిస్తానని చెప్పేసి పనిచేస్తున్నటువంటి మూర్తి జీవితం చూస్తే చాలా ఆనందాన్ని ఇస్తుంది. యూనివర్సిటీలో కూడా అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి అసలు పట్టణానికి వస్తున్నప్పుడు పట్టణంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ఎట్లాంటివి తెలియకుండా బిక్కుమంటూ డిగ్రీ అయిపోగానే పీజీకి వస్తున్నటువంటి కొత్త విద్యార్థి లోకానికి ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త వెలుగునిచ్చేటువంటి ఒక వాతావరణాన్ని ప్రచారం చేయడంలో కావచ్చు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని యూనివర్సిటీలో చదువుకుంటే ఒక గొప్ప జీవితాన్ని మనం తీసుకురావచ్చు. మన తల్లిదండ్రుల యొక్క కళల్ని కావచ్చు, దానితో పాటు వాళ్ళకంటే గొప్పగా ఆశయాల్ని తీసుకొస్తున్నటువంటి గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అట్లా భగత్ సింగ్, కార్ల్ మార్క్స్ లాంటి, చెగువేర లాంటి ఈ ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి మహనీయుల యొక్క జీవితాన్ని కూడా పరిచయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని పరిపుష్టం చేస్తున్నటువంటి గొప్ప విద్యార్థి నాయకుడు. అట్లాగే ఆయన యూనివర్సిటీలో స్కాలర్ అయి ఉండి కూడా అట్లాగే ఒక ఎస్ఎఫ్ఐకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆయన పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళలాగా, చిన్నవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళలాగా ఎక్కడ కూడా కొన్ని రాష్ట్ర అధ్యక్షుడిని ఒక యూనివర్సిటీలో ఒక పిహెచ్డి స్కాలర్ అనేటువంటి ఒక భావన లేకుండా చిన్నపిల్లలతో కలుస్తూ పెద్దవాళ్ళతో అందరితో కూడా మమేకమైనటువంటి గొప్ప లీడరు ఎస్ఎఫ్ఐ.